ఫ్రెండ్స్, నల్లేరు పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. నల్లేరు అని ఇట్లా ఉంటుంది, కొండలో చెట్లకు అల్లుకొని ఉంటుంది. ఇది తీసుకొని ఒక్కొక్కటి ఇట్లా తుంచుకొని అంత గెనుపులు చేసుకొని ఇట్లా ఒలుచుకోవాలి. అంతా చేతులకు ఆయిల్ పట్టించుకొని ఒలుచుకోవాలి, లేకపోతే గిన్నె దురద నవ్వ పెడుతుంది. కావాల్సిన పదార్థాలు: కొన్ని ఉద్దిబేడలు, చింతపండు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, జీలకర్ర, తెల్లగడ్డలు. ఇప్పుడు పొయ్యి మీద పెన్నం పెట్టుకొని ఉద్దిబేడలు వేయించి పెట్టుకున్నాను ముందుగానే. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. ఇందులో జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు బాగా వేగినాయి. ఇప్పుడు ఒక మిక్సీ పెట్టుకొని ఇప్పుడు మిరపకాయలు వేగినాయి కదా, ఇవన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పెన్నం పెట్టి దీంట్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇందులో నల్లేరు వేసుకోవాలి. నల్లేరును బాగా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు జార్లో ఒట్టిమిరపకాయలు, ఉద్దిబేడలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు బాగా మెత్తగా మెదిగింది. అందులో వేయించి పెట్టుకునే నల్లేరు వేసుకుందాం. ఇందులోనే చింతపండు కూడా వేసుకుందాం. ఇప్పుడు నల్లేరు పచ్చడి రెడీ. నల్లేరు లేతది ఒలుచుకోవాలి, ముదిరిపోతే పీసు వస్తుంది. లేతది బాగా చేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, చాలా మంచిది. బాయ్ ఫ్రెండ్స్, మా పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.